నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. నెల్లూరు టౌన్ హౌస్పేటలోని శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో నూతన కార్యవర్గ అభినందన సభ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడారు. త్యాగానికి ప్రతీకలు ఆర్యవయసులని కొనియాడారు. ఏ పని చేయాలన్నా ఆర్యవయసులు ముందుంటారని అభినందించారు. ఆర్యవయసులకు టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. గత పాలక వర్గం లెక్కలు చెప్పకుండా జిమ్మిక్కులు చేస్తోందని మండిపడ్డారు. అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పే సమయం దగ్గర పడిందన్నారు. ఆర్యవయసులకి మంత్రి నారాయణతో పాటు తామెప్పుడు అండగా ఉంటామని, ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా సంప్రదించవచ్చని కోటంరెడ్డి తెలియజేశారు. ఆర్యవయసులు దానం చేయాలన్నా, 10 మందికి భోజనం పెట్టాలన్నా, సత్రాలు కట్టించాలన్నా, కళ్యాణ మండపాలు కట్టించాలన్నా, ఇలాంటి గుళ్ళు కట్టించాలన్నా అది ఒక్క ఆర్యవయసులకు మాత్రమే చెల్లుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా. అంటే ఆర్యవయసులంటే భయపడతారు, వాళ్ళు బెదిరించవచ్చు, వాళ్ళు డబ్బులు తీసుకోవచ్చు అని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి అడ్డపడి వారికి అండగా నిలిచింది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. గుడి ఎవరు కట్టినా బాగా కట్టారు, దాంట్లో అవినీతి ఉంటే బయటికి లాగండి. ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో మా వాళ్ళందరూ లెక్కలు అడతారంటే కొంతమంది భయపడ్డారు. ఎలా? ఆ పక్కంతా రౌడీజం ఉంది, పోలీసు ఉందన్నారు. నేను ఒకటే చెప్పా, ఇక్కడ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఉన్నాడు, గుర్తు పెట్టుకోండి. పాండే మీరు ముందు మీరు నిలబడండి, నా మనుషులు వస్తారు, ఎవడేం చేస్తారో చూస్తాం అని నా తమ్ముళ్ళైన ఆర్యవయసులకి చెప్పడం జరిగింది. ఆ రోజు ధైర్యంగా పోయి నిలదీసి లెక్కలాడటం జరిగిందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఏ రోజైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా ఆర్యవయసులకి ఫస్ట్లో 2-3 మాత్రం బయటకు వచ్చారు భయపడి. ఆ రోజు ఆర్కెటి శాస్త్రం మీద ఫస్ట్ దాడి జరిగింది. నాకు ఫోన్ చేశారు, 40 మందిని పంపించాను 4 సంవత్సరాల ముందు. ప్రవీణ్ అదే రకంగా మొన్న లెక్కలు అడిగేటప్పుడు కూడా ధైర్యంగా ఉండండి, ఎవడు ఏం చేయలేడు, మీలో నిజాయితీ ఉంది, తెలుగుదేశం పార్టీ నిజాయితీ పనులు వెనుకుంటుంది. నేను ఒకటి చెబుతున్నా, ఆర్యవయసులంటే కొంతమంది భయపడతారంటారు, కానీ వాళ్ళు ఎవరు జోలికి వెళ్ళరు, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. తిరగబడ్డారా? తిరగబడితే నమాలే, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ మంచితనాన్ని గుర్తు చేసుకోమని చెప్పేవరకైనా నేను తెలియజేస్తున్నా. నేను ఒకటే తెలియజేస్తున్నా, ఈ గుడిని రక్షించాల్సిన బాధ్యత ఈ కమిటీది. ఈ కమిటీకి ఏ ఇబ్బంది వచ్చినా కాపాడే బాధ్యత మా నారాయణ గారిది. వారి తరఫున నేనున్నానని చెప్పి కూడా మీకు మనవి చేసుకుంటున్నా. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నా, ఈ ప్రభుత్వంలో ఉన్నా, ఎప్పటికీ బతికినంత వరకు ఆర్యవయసులు ముందు ఒక ఇంటికి ఒక కుక్క ఎలా వాచ్మెన్ కానీ ఒక కుక్క కానీ ఆ ఇంటికి ఎలా కాపలా కాస్తుందో మీ వ్యాపారస్తులు కానీ మీ ఇళ్ళకి ఆర్యవయసులకి అలా కాపలా కాస్తారని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. మిత్రులారా, జై ఆర్యవయసులు, జై ఆర్యవయసులు. థ్యాంక్ యూ. జై. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.